నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. కూటమి ఎమ్మెల్యేలపై సొంత మీడియానే వేట కొనసాగిస్తోంది. వరుస వ్యతిరేక కథనాలు, పక్కా ఆధారాలతో వార్తలు రాయడమే కాకుండా వారిపై చర్యలు తీసుకునే వరకు వెంట పడుతుండడంతో ఎమ్మెల్యేలు నెత్తి నోరు బాదుకుంటున్నారు. కూటమి ఎమ్మెల్యేలు ముఖ్యంగా టీడీపీ శాసనసభ్యులను సొంత మీడియా టార్గెట్ చేసిందా అనే చర్చ పార్టీలో ఎక్కువగా జరుగుతోంది. ఇంకే మీడియాలో అయినా వ్యతిరేక కథనాలు వస్తే ప్రతిపక్షాల కుట్ర అంటూ తప్పించుకోవచ్చు, కానీ తమ అధినేతకు అనుకూలంగా ఉంటూ తమను టార్గెట్ చేయడమే అంతు చిక్కడం లేదని సదరు నేతలు ఆవేదన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఏపీలో అధికారంలో కూటమికి 2 ప్రధాన పత్రికలు, మరో 3 టీవీ ఛానల్స్ అనుకూలంగా పనిచేస్తాయని ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. అయితే ఒక ప్రధాన పత్రిక, ఆ పత్రికకు అనుబంధంగా ఉండే టీవీ ఛానల్ మాత్రం కొద్ది నెలలుగా టీడీపీ శాసనసభ్యులను టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. కూటమి అధికారంలోనికి వచ్చినప్పటి నుంచి ఆ పత్రిక రూటు మార్చి చిన్న చిన్న విషయాలను సైతం పెద్దగా చూపుతూ రాద్ధాంతం చేస్తుందని టీడీపీ నేతలు, సన్నిహిత స్నేహితులు బోరుమంటున్నారు. తాజాగా కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారిపై ఆ పత్రికలో వచ్చిన కథనం సంచలనం సృష్టించింది. రామాయణపట్నం పోర్టు కాంట్రాక్ట్ లో వాటా కావాలంటూ ఎమ్మెల్యే ఇంటూరి బెదిరించారంటూ ఆ పత్రిక బ్యానర్లు వార్త ప్రచురించింది. అదే విధంగా 2 రోజుల క్రితం నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఎక్సైజ్ డైరెక్టర్ ను అడ్డుకుంటున్నారంటూ ఆ పత్రిక ప్రచురించింది. అంతకు ముందు కూడా రాయలసీమలో ఒక కూటమి ఎమ్మెల్యే పైన, కోస్తాలో ఒక మంత్రి పైన ఆ పత్రికలో వ్యతిరేక కథనాలు వచ్చాయి. అదే విధంగా గోదావరి జిల్లాలకు చెందిన ఒక ఎంపీని సైతం ఆ పత్రిక టార్గెట్ చేసిందని ప్రచారం ఉంది. సొంత పత్రిక, ఛానల్ అనుకున్న సంస్థే తమను వెంటాడుతుండడంతో కూటమి ఎమ్మెల్యేలు షాక్ తింటున్నారు. తమ బాధ ఎవరితో చెప్పుకోవాలంటూ తలలు పట్టుకుంటున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలుగా గెలిచామని తమను గెలిపించిన అనుచరులకు చిన్న చితక పనులు చేయించుకోవాలని అనుకోవడం తప్పేనా అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. అధినేతను పొగుడుతూ తమను తిడుతూ ఆ పత్రికలో కథనాలు వస్తుండడంతో ఎమ్మెల్యేలు డైలమాలో పడుతున్నారని సన్నిహితులు చెబుతున్నారు. తమ పక్కలో బల్లెంలా తయారైన మీడియాను అదుపు చేయాల్సిందిగా కూటమి పెద్దలను సదరు నేతలు రిక్వెస్ట్ చేస్తున్నారని సమాచారం.